హర్యానా పీపుల్ మోబిక్విక్ యొక్క ఒక చిన్న గ్లిచ్ ని బేస్ చేసుకుని 5 అవర్స్ లో 40 crore రూపీస్ ని దొబ్బేశారు. అయితే ఒక రోజు నైట్ 3 o'clock కి మోబిక్విక్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ అయింది. దానిని వాళ్ళు మార్నింగ్ 8 o'clock కల్లా సాల్వ్ చేసేశారు. కానీ ఇంతలోనే హర్యానా పీపుల్ 40 crore రూపీస్ ని దొబ్బేశారు. అసలు ఏం జరిగింది అంటే 12th సెప్టెంబర్ నైట్ 3 o'clock కి మోబిక్విక్ లో ఎలాంటి సాఫ్ట్వేర్ గ్లిచ్ అయింది అంటే హర్యానాలోని న్యూ డిస్ట్రిక్ట్ లో ఉన్న చాలా మంది బిజినెస్ మర్చెంట్స్ అకౌంట్స్ లో ఇంకా మోబిక్విక్ వ్యాలెట్స్ లో అనుకోకుండా కోట్ల రూపాయలు క్రెడిట్ అయింది. ఒక మెడికల్ షాప్ వ్యక్తి అకౌంట్ లో 1,30,00,000 పడ్డాయి. ఒక నార్మల్ షాప్ వ్యక్తి అకౌంట్ లో 24 లక్షలు పడ్డాయి. అలా చాలా మంది అకౌంట్స్ లో కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. వీళ్ళందరికీ కూడా తెలుసు అవి వాళ్ళ డబ్బులు కావు, మోబిక్విక్ మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది అని. కానీ మన ఇండియాలో చాలా మంది ఎలా ఉంటారు అంటే ఫ్రీగా ఫినాయిల్ వచ్చినా గానీ వదలరు. అలాంటిది ఇంత డబ్బును వెనక్కి ఇవ్వాలంటే మనోళ్ళు వెంటనే వాళ్ళ తెలివిని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ అయ్యే కల్లా ఆ డబ్బుల్ని ఎలాగైనా దొబ్బేయాలి అని చాలా మంది దగ్గరలో ఉన్న పెట్రోల్ పంప్స్ కి వెళ్లి 20-30% కమిషన్ ఇచ్చి వీలైనంత వరకు డబ్బులను దొబ్బేశారు. డబ్బులు తీయడానికి ఎక్కడ వీలైతే అక్కడ తీస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎంత విత్డ్రా చేశారు అంటే మోబిక్విక్ టీమ్ మార్నింగ్ 8 కల్లా గ్లిచ్ ని సాల్వ్ చేసే లోపు 40 కోట్ల రూపాయలని దొబ్బేశారు. ఆ తర్వాత మోబిక్విక్ సైబర్ సెల్ లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఆ ఒక్క రోజునైతే హర్యానా పీపుల్ 5 లక్షల ట్రాన్సాక్షన్లు చేశారు. దీనివల్ల పోలీసులు 25,000 అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసేశారు. ఒకవేళ మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడితే మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్రణయ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగుని ఫాలో అయిపోండి.